ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు పరిమళ అండి. పరిమళ గారు, సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గాజుల రామారావు నుంచి వస్తున్నాను. గాజుల రామారం. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? రత్నశ్రీ అండి, నేను బంజారాల్స్ నుంచి వచ్చా. ఓకే, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా ఇక్కడికి వచ్చాక ఏమైనా పరిచయం అయిందా? ఇక్కడికి వచ్చాక అయిందా? ఓకే, వెరీ గుడ్. సో రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో వచ్చే ఐటెంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా? ఓకే. సో ఈరోజు మీకు ఏమి ఇస్తున్నాను అంటే క్యారెట్. ఓకే, సో క్యారెట్స్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో క్యారెట్స్తో వంటలు చేస్తే ఇంట్లో ఇష్టంగానే తింటారా? అవునండి. అవునా? అదంటే చాలా మందికి ఏంటంటే క్యారెట్ పెద్దగా ఇష్టం ఉండదు కదా కూరల్లో వాటిల్లో అలాగా. క్యారెట్ హెల్త్ కి మంచిది కూడా. అంటే హెల్త్ కి మంచివి ఏవి కూడా మనకి చాలా తొందరగా నచ్చో చూస్తుండండి. సో క్యారెట్ తో చక్కగా మంచి టేస్టీ రెసిపీ ఏదైనా మీకు తెలిసింది చక్కగా మాకు చేసి చూపించవచ్చు. ఓకేనా? సో స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, రైస్ ఐటమ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా కూడా చేయొచ్చు. సో ఏం చేయొచ్చో మీరు ఆలోచించేయండి క్యారెట్తో. ఓకే, నేను ఆలోచించానండి. ఏం ఆలోచించారు? నేను క్యారెట్ మేథీ సబ్జీ చేస్తాను. క్యారెట్ మేథీ సబ్జీ, సో కర్రీ టైప్. ఓకే, నేను క్యారెట్ స్వీట్ కార్న్ తో కర్రీ. క్యారెట్ స్వీట్ కార్న్ కాంబినేషన్ లో రెండు స్వీట్ బాగుంటుందా? ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు 1/2 కిలో, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రత్నశ్రీ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బటర్ వేద్దామండి. ఓన్లీ బటర్ తో చేస్తారా? బటర్ తోనే. స్వీట్ కార్న్ క్యారెట్ కాబట్టి బటర్ అయితే బాగుంటుంది. అదే, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇదైతే కొంచెం బాగుంటుంది కమ్మగా. తర్వాత జీలకర్ర, ఓకే, తర్వాత లవంగాలు కొంచెం, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత పచ్చిమిరపకాయలు, గ్రీన్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఓకే, అవి కొంచెం, తర్వాత కరివేపాకు, అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బిర్యానీ ఆకులు అన్ని వేసారు అంటే అన్ని అవసరమా? ఫ్లేవర్ ఏమన్నా దానికి బాగా వస్తుందా? బాగా వస్తుందండి. ఓకే, సో ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి? ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్కువ రోటీస్ ఎక్కువ తింటున్నాం కాబట్టి. నేను తినట్లేదు, నేను రైసే తింటాను. రైస్లో కూడా బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, సో రోటీస్ తినే వాళ్ళకి ఎక్కువగా ఈ కాంబినేషన్ బాగుంటుందంట. చపాతీ పుల్కా అవి ఉంటాయి కదా. తర్వాత టమాటో పేస్ట్. ఓకే, సో కొంచెం ఇవి స్వీట్ ఐటమ్స్ కాబట్టి కమ్మగా ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా ఈ మసాలా ఘాట్ అది ఎక్కువ తీసుకుంటున్నారా? ఇవన్నీ వేసేసరికి సరిపోతుందంట. సరిపోతుందా? క్యారెట్ మొత్తం పేస్ట్ చేసేసారా? పేస్ట్ చేయాలి కొంచెం అటు ఇటుగా, అంటే ముక్కల్లాగా అయితే బాగోదని పేస్ట్ చేస్తే బాగుంటుంది. ముక్కల్లాగా మీకు కూడా నచ్చదా? నచ్చుద్ది, కానీ ఇది వెరైటీయా? ముక్కలు అందరం వేస్తాం కదండి, అందుకని ఇప్పుడు పేస్ట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ టొమాటో పేస్ట్ వేసుకున్నాముగా, మళ్ళీ క్యారెట్ కూడా పేస్ట్ లా చేసేస్తారు. అన్ని కలిసిపోదా? స్వీట్ కార్న్ ఉంటుంది, ఇదిగో కలిసిపోయింది చూసారా? ఈ ఐడియా ఎవరు ఇచ్చారు మీకు ఇలా పేస్ట్ లా చేయాలని? నాకే వచ్చిందండి ఐడియా. ఎందుకు వచ్చింది అలాగా? నేను చూస్తాను కదా అన్ని, ఇలా అందరూ ఇలా చేస్తున్నారు కదా, మనం ఇలా చేస్తే బాగుంటుంది కదా వెరైటీ, కానీ అనుకుని చేసారా? అందరూ ముక్కలు వేస్తారు కదా క్యారెట్ ఎలాగో. అవును,
పేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అని చేశాను Try చేశారు. నేను ఇంట్లో కూడా చేస్తుంటాను అలాగా. కొంచెం సాల్ట్, సో సరిపడా వేసేసారా? ధనియాల పౌడర్, ఓకే. జీరా పౌడర్, ఏం చేస్తుంటారండి మీరు? నేను టీవీ ఎక్కువ చూస్తాను. చూస్తుంటా. వంటలు అవి చూస్తాను బాగా. ఓన్లీ టీవీయా? అన్ని ఈ టీవీ ఎక్కువ చూస్తాను. వంట ప్రోగ్రామ్స్ అవి చూస్తాను. చూసి ఇవి ఇంకా ఇంట్లో పొద్దుస్తమానం ఇదే పనే చూడటం చేయటం ప్రయోగం చేస్తాను. చేసి ఇలా కొత్త కొత్త అన్ని మొదలు కనుక్కుంటూ ఉంటారు. సో అన్ని సక్సెస్ అవుతాయా వంటలన్నీ? నాకు ఇంట్రెస్ట్ అండి కుక్కరీ అంటే, బాగా వెరైటీస్ చేయడం అంటే. అదే మీరు చేసే వంటలన్నీ కూడా సక్సెస్ అవుతాయా? ఐ మీన్ అవుతాయండి. ఎప్పుడైనా ఏమన్నా తినగలుగుతారు? ఏదేటైనా ఏదేమైనా ఏదైతే అవ్వదు, బాగా అవదా? ఓకే. నెక్స్ట్ కారం. కారం అండి. సో మీ ఇంట్లో వాళ్ళు ఏం వంకలు పెట్టరు అన్నమాట? ఏం వంకలు పెట్టరు. బాగోపోతే బాగోలేదని చెప్తారు. మరి బాగోపోతే నెక్స్ట్ టైం నుంచి నేను బాగానే చేస్తాను. మరి బాగోలేదని అనలేదా? అనలేదు. అబద్ధం చెప్పి ఇప్పుడే బాగోపోతే బాగోలేదని చెప్తారా అని అన్నారు కదా. అనలేదు. ఏం పొడి? ఇది జీడిపప్పు పౌడర్. ఇప్పుడే అన్నారు కదా బాగోపోతే బాగలేదని చెప్తారని. సరే, మీ వారేం చేస్తుంటారు? బిజినెస్ అండి, గెస్ట్ హౌస్. ఓకే. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్, కొంచెం పోయింది, ఎక్కువ వద్దు. ఇలా కొద్దిగా గ్రేవీ టైప్ లో ఉంటే రోటీస్ లాంటి వాటిలో బాగుంటుంది కదా. ఏమన్నా మర్చిపోయారా ఏంటి? లేదు. తర్వాత ఇవి మన స్వీట్ కార్న్ వేయాలి. కావాలంటే ఇది కొంచెం లూజ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు, లేదంటే థిక్గా అలా ఉంచు. ఇది గ్రేవీతో చేసాం కదా, కొంచెం తొందరగా అంత దగ్గరగా అయిపోద్ది. అవును. అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ కదా. ఓకేనా? ఆఫ్ చేసి వేసేసారా అన్ని? చూసుకోండి ఒకసారి. అయిపోయింది. ఉప్పు వేసారా? వేసారా? ఉప్పు వేసాను. కొత్తిమీర కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఓకే. అలాగని చెప్పి ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసాను అనుకోండి, కొత్తిమీర కర్రీ అయిపోద్ది అంటారు. మళ్ళీ అవ్వదు అంటే మళ్ళీ తర్వాత తీసినాక దాని మీద ఒక గార్డెన్ ఫామ్ చేస్తే అప్పుడు అంట దీంట్లో ఎంత వేసినా ఏమన్నా. అయిపోయిందా? అయిపోయింది. అయ్యో, క్రీమ్ వేయాలి. అయ్యో మర్చిపోయారా? ఎక్కడుంది క్రీమ్? ఇక్కడే ఉంది. ఇక్కడ అందుకే 2-3 సార్లు అడిగా అన్ని వేసారా అని. ఒక్క నిమిషం. క్రీమ్ పైనుంచి కూడా వేసుకోవచ్చు యాక్చువల్ గా. ఈ పైన ఫ్రెష్ క్రీమే కదా. సర్వ్ చేసుకునేటప్పుడు పైనుంచి వేసుకోవచ్చు, ఎందుకంటే క్రీమ్ ఏమి దాంట్లో లాస్ట్ వేసేది అది. అయితే క్రీమ్ అనేది అంటే మనం వంట మధ్యలో వేసుకోవాలా లేకపోతే ఇలా ఫైనల్ గా? లాస్ట్ లో వేసుకోవచ్చు, వంట ఇప్పటి దించేటప్పుడు వేసుకోవచ్చు. ఓకే. అదే ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. అది అవ్వాలి. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, మరి క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్లు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, క్యారెట్ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, జీడిపప్పు పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన స్వీట్ కార్న్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ రెడీ.